దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి పరిశుద్ధులకు ప్రభునామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరొక ప్రాముఖ్యమైనటువంటి సంగతి గురించి మనం లేఖనాల ద్వారా నేర్చుకుందాం. అదేమిటంటే తగ్గింపు స్వభావము అన్నటువంటి విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. చూడండి, నాడు చాలామంది కూడా తమకు తామే అతిశయపడుతూ ఉంటారు, హెచ్చించుకుంటూ ఉంటారు. చాలామంది నేను గొప్ప అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది, తగ్గింపు స్వభావం అనేది దేవుని దృష్టిలో చాలా విలువైనది అని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఒకసారి మీరు చూసినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. అంటే దేవుని దృష్టిలో మనం ఎప్పుడు కూడా తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. నేను గొప్ప, నాకంటే ఇంకెవరు ఏమీ చేయలేరు, నేను చాలా విలువైనటువంటి వాడిని అన్నటువంటి ఆలోచన మనకు ఉండకూడదు. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, మనం తగ్గింపు స్వభావం కలిగి ఉన్నప్పుడు దేవుడే తగిన సమయమందు మనల్ని హెచ్చింపజేస్తాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, మీ చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటి వాని యెడల దీన మనస్సును వస్త్రము ధరించుకొనుడి, మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. అంటే దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. దేవుడు ఎవరైతే హెచ్చించుకుంటారో, నేను గొప్ప అని చెప్పుకుంటారో అటువంటి వారిని దేవుడు ఎదిరిస్తాడు. కానీ ఎవరైతే దేవుని దృష్టిలో తమ్మును తాము తగ్గించుకొని ఆయన బలిష్టమైనటువంటి చేతుల కింద దీన మనస్కులై ఉంటారు, అనగా వినయము కలిగి విధేయత కలిగి ఉంటారో, అట్టివారు ఒక సమయానికి దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఈ శాస్త్రులు పరిశీలైనటువంటి ఒక గుంపును మనం గమనించగలుగుతాం. ఈ శాస్త్రులు పరిశీలైనటువంటి వారు, వీరు మోషే పీఠమందు అగ్రస్థానాన్ని వీళ్ళు కోరుకుంటారు. అలాగే విందుల్లో వీళ్ళకి అగ్రస్థానం కావాలి. అలాగే సొంత వీధుల్లో వందనాలు వీళ్ళు కోరుకుంటూ ఉంటారు. అలాగే మనుషులు ఎదుట గొప్పగా ఉండే విధంగా వీళ్ళు ప్రవర్తన విధానం ఉంటుంది. చూడండి, ఈ శాస్త్రులు పరిశీలైనటువంటి వారి గురించి మనం ఒకసారి మత్తయి సువార్తలు గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, 23వ అధ్యాయము 2వ వచనంలో, శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠమందు కూర్చుండేవారు గనుక వారు మీతో చెప్పిన వాటన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారు క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వేలుతోనైనను వాటిని కదిలింపనలరు. మనుషులు కనబడి నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములు, సమాజ మందిరములు అగ్రపీఠములు, సంత వీధులలో వందనములు, మనుషుల చేత బోధకులను పిలవబడటకు కోరుదురు. చూడండి, వీళ్ళు అన్నిటిలో అగ్రస్థానం కావాలి. అన్నిటిలో అగ్రస్థానం, నేను మొదట ఉండాలి, నేను గొప్పగా ఉండాలి, నన్ను మీరు పొగడాలి. ఇది అనేది అతిశయం అండి. నిజంగా ఇటువంటి వారు నేటి దినాలలో క్రైస్తవులలో కూడా ఇటువంటి పరిస్థితి ఉన్నది. ఎలా? నా పేరే మొదట పలకాలి, నన్నే ముందు స్టేజ్ మీదకి పిలవాలి, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా పెద్దవాడిని, అందరూ నన్నే గౌరవించాలన్నటువంటి అతిశయాలు, హెచ్చింపుతనం అనేది చాలామందికి ఉంది. ఇక్కడ చూడండి, ఈ శాస్త్రులు పరిశీలినటువంటి గుంపులో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు మోషే పీఠం ముందు కూర్చున్నవారు, వీళ్ళు విందులలో అగ్రస్థానము. మత్తయి సువార్త 23వ అధ్యాయం 6వ వచనంలో, విందులలో అగ్రస్థానము, సమాజ మందిరములలో అగ్రపీఠములు, అలాగే సంత వీధులలో వందనములు, మనుషుల చేత బోధకులని పిలవబడుదురు. నాడు చాలామంది దేవుని సేవకులు, సువార్థికులు అనేటువంటి పేరుకు బదులు రెవరెండ్లు, బిషప్లు, డాక్టర్స్ అనేటువంటి ఒక హోదా పెట్టుకుంటున్నారు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇది అనేది ఆ వ్యక్తి యొక్క అతిశయోక్తిని తెలియజేస్తుందిలే కానీ తగ్గింపు అనేది తెలియచేయదు. మనం అనుకోవచ్చు, రెవరెండ్ అని పెట్టుకుంటే తప్పేంటి, డాక్టర్ అని పెట్టుకుంటే తప్పేంటి, బిషప్ అని పెట్టుకుంటే తప్పేంటి అని. ఇక్కడ బైబిల్ తెలివిస్తుంది, మీరందరూ సహోదరులు, మీరందరూ దేవుని పిల్లలు, మీరు ఎవరు కూడా గురువులని పిలవద్దు, ఎవరికి కూడా తండ్రి అనేటువంటి పేరు మీరు పెట్టవద్దు.
మీకు తండ్రి పరలోకమందున్న తండ్రి. ఈనాడు కొన్ని పరిస్థితుల్లో చూస్తే క్రైస్తవ సమాజంలో తండ్రి అని, డాడీ అని పిలుస్తూ ఉంటారు. పరలోకమందున్న తండ్రి మాత్రమే మనకు తండ్రి. గురువు ఎవరు గురువు కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే, ఆయనే మనకు బోధకుడు. ఆయన ద్వారా మనం అనేకమైన విషయాలు నేర్చుకుంటాం. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ శాస్త్రులు పరిశీలినటువంటి గుంపు విందుల్లో అగ్రస్థానము, సొంత విధుల్లో వందనములు, వాళ్ళ రక్షరేఖలు వెడల్పుగా ఉంటాయి. అంటే మంచి పెద్ద పెద్ద వస్త్రాలు వేసుకుంటారు. ఈనాడు సమాజంలో క్రైస్తవులు కూడా ఏం చూస్తూ ఉన్నారంటే, దైవజనులు సేవకుల యొక్క వస్త్రధారణ చూస్తూ ఉన్నారు. వస్త్రాలు మంచి కోట్ వేసుకొని, మంచి సూట్ వేసుకొని, పెద్ద వస్త్రాలు వేసుకుంటే ఇతను చాలా పెద్ద బోధకుడు అన్నటువంటి ఆలోచనతో క్రైస్తవులు ఉన్నారు. కానీ చూడండి, వారి క్రియల చొప్పున వారు బోధించే విధానాన్ని బట్టి చాలామంది అంచనా వేయరు. కానీ ఇక్కడ ఈ శాస్త్రులు పరిశీలినటువంటి వాళ్ళు వీళ్ళు తమ్మును తాము హెచ్చించుకుంటూ ఉన్నారు. తమ్మును తామును గొప్పవారుగా ఎంచుకుంటున్నారు. విందుల్లో అగ్రస్థానము, మోషాపేట మందు కూర్చుండటము, అలాగే వీళ్ళు మనుషులు కనబడే విధంగా వీళ్ళ క్రియలు చేస్తూ ఉంటారు. అంటే మనుషులు మెప్పు పొందే విధంగా వీళ్ళ క్రియలు ఉంటాయి. ఈనాడు చాలామంది కూడా మనుషులు మెప్పు కొరకు భక్తి చేసేవాళ్ళు ఉన్నారు. మనుషులు తమను మెచ్చుకోవాలి, పొగడాలని భక్తి చేసేవాళ్ళు ఉంటారు. అది నిజంగా మంచిది కాదు ప్రియమైన వారలారా. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు వారు అదే అంటున్నాడు. 11వ వచనం, మత్తయి సువార్త 23:11 వచనంలో, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. అంటే తన్ను తాను హెచ్చించుకున్నటువంటి వాడు తగ్గింపబడతాడు. హెచ్చించుకుంటే మీరు తగ్గింపబడతారు, కానీ తగ్గించుకున్నటువంటి వాడు హెచ్చింపబడతాడు. అంటే మీలో అందరికంటే గొప్పవాడుగా మీరు ఎవరైతే ఉంటున్నారో వాడు పరిచారకుడై ఉండాలి. చూడండి, దేవుని మందిరంలో మనము గొప్పగా మనం ఫీల్ అవ్వకూడదు. ఏ పనైనా సరే మనం తగ్గింపు స్వభావం కలిగి చేయటం మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తాడు. లూకా సువార్త 18వ అధ్యాయంలో, తామే నీతిమంతులని ఇతరులు తృణీకరిస్తున్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తూ ఉన్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనంలో, తామే నీతిమంతులు అని తమ నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. అంటే యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. ఈ ఉపమానంలో ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తూ ఉన్నాడు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా దేవాలయానికి వెళ్ళారు ప్రార్థించడానికి. అందులో ఒక వ్యక్తి, మొదటి వ్యక్తి పరిసయ్యుడు, రెండవ వ్యక్తి సుంకరి. అది పరిసయ్యుడైనటువంటి వ్యక్తి దేవాలయంకి వెళ్ళిన తర్వాత నిలబడి ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, చూడండి 11వ వచనంలో, పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుతున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నాను. తనలో తాను అనుకొని ప్రార్థించుచుండెను. ఇతను ఏమనుకుంటున్నాడంటే, దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళిన తర్వాత ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, నేను చోరులైనను, అన్యాయస్తులైనను, వ్యభిచారులైనను ఇతర మనుషుల వలలే ఈ సుంకర వలలే ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అంటే ఎదుటి వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఆ అన్యాయస్తుల వలె లేదు, నేను ఆ వ్యభిచారుల వలె లేను, నేను ఆ దొంగల వలె లేను. అంటే తనకు తాను అతిశయంగా నేను వాడి వలె నిలని ఇతను గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వారమునకు 2 మారులు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు నేను చెల్లిస్తూ ఉన్నాను. ఇక్కడ మీరు ఏం గమనించారు? ఈ పరిసయ్యుడి జీవితంలో తనకు తానే హెచ్చించుకుంటా ఉన్నాడు. కానీ ఈ పరిసయ్యుడు ఎలా ఉన్నాడంటే, 13వ వచనంలో అయితే సుంకరి ఎలా ఉన్నాడంటే, అంటే పరిసయ్యుడు హెచ్చించుకుంటూ ఉన్నాడు, కానీ సుంకరి ఎలా ఉన్నాడంటే, దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అంటే దూరంగా నిలబడి తన్ను తాను తగ్గించుకొని, అంటే దూరంగా అంటే అసలు ఆయన సన్నిధికి వెళ్ళడానికి కూడా అర్హుడు కాదన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. అంటే ఇతరులు ఎంత హంబుల్నెస్, తగ్గింపు ఉందో ఒకసారి మీరు గమనించండి. దూరంగా నిలబడి రొమ్ము కొట్టుకుంటూ ఏమంటున్నాడు? పాపినైన నన్ను కరుణించు. అంటే మిగతా వ్యక్తులతో ఇతను కంపేర్ చేయట్లా, మిగతా వాళ్ళ వల్ల నేను ఉండలేదు అన్నటువంటి విషయాన్ని ఇతను తీసుకురావట్లేదు. కానీ తాను ఏంటో దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని చెప్తూ ఉన్నాడు. పాపినైన నన్ను కరుణించు, దూరంగా నిలబడి కనులెత్తు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, 14వ వచనంలో, అతని కంటే ఇతడు నీతిమంతులను తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పాను. కాబట్టి ప్రేమైనటువంటి వారలారా, హెచ్చించుకున్నటువంటి వాడు తగ్గింపబడతాడు,
కానీ తగ్గింపు స్వభావం కలిగినటువంటి వాడు హెచ్చింపబడతాడు. ఒకవేళ మీలో ఎవడైనా గొప్పవాడిగా ఉండాలంటే వాడు ఎలా ఉండాలంటే పరిచారం చేసేటువంటి వాళ్ళలాగా ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా శిష్యుల యొక్క పాదములు కడిగి వారికి మాదిరి చూపుతాడు. చూడండి, యేసుక్రీస్తు వారి గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన తన్ను తాను శిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మరణం పొందినంతగా తాను తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన హెచ్చింపబడ్డాడు. పరలోకమందును భూమి మీదను ఆయనకు సర్వాధికారములు ఇవ్వబడ్డాయి. యేసుక్రీస్తు వారి యొక్క తగ్గింపులో ఎంత విధేయత ఉందో, ఎంత వినయం ఉందో చూడండి. ఆయన్ని నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించు అని అపహాసం చేశారు. నువ్వు శిలువ మీద నుంచి దిగు, మేము ఇప్పుడు నమ్ముతామని ఆయన హేళన చేసి మాట్లాడారు. వాళ్ళు యూదుల రాజు అని ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టారు. అంటే చూడండి, ఏ మాట అన్నా కూడా సరే ఆయన దూషించి బదులు మళ్ళా దూషించి మాట్లాడాలి. ఆయన మాటకు ప్రతి మాట ఆయన మాట్లాడాల. న్యాయం తెచ్చేటువంటి దేవునికి తాను అప్పగించుకున్నాడు. చూడండి, చివరిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. 2వ అధ్యాయము 7వ వచనంలో 6వ వచనం నుంచి చూద్దాం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అంటే ఎంత తగ్గించుకున్నాడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. సిలువ మరణం పొందినంతగా నీ జీవితంలో ఈ తగ్గింపు స్వభావం ఉన్నదా? నీ జీవితంలో ఇటువంటి విధేయత ఉన్నదా? ఒకసారి మీరు పరిశీలన చేసుకోవాలి ప్రియమైన వాళ్ళరా. ఒకవేళ నువ్వు హెచ్చింపబడుతూ ఉంటే ఏదో ఒక రోజు నువ్వు తగ్గింపబడతావు. పరిసయ్యుడు అదేవిధంగా హెచ్చించుకుంటూ ఉన్నాడు, కానీ మంచిగా సుంకరి మాత్రమే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే తను తగ్గించుకున్నాడో ఆయనకు సర్వాధికారాలు ఇవ్వబడ్డాయి. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాడి మోకాలు యేసు నామమున వంగినట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమునకు ఆయన అనుగ్రహించాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏ విధంగా తను తగ్గించుకున్నాడో క్రీస్తులోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా హెచ్చించకుండా తగ్గించుకొని తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చే విధంగా ఉండాలి. అందుకే అన్నాడు యాకోబు రాసిన పత్రికలో, మీరు తగ్గింపు స్వభావం కలిగి ఉండండి, దేవుడు ఏ విధంగా అయితే హెచ్చిస్తాడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. మనందరం కూడా తగ్గింపు స్వభావం కలిగి వినయ విధేయతలు కలిగి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే తాను శిలువ మరణం పొందినందుకు తగ్గించుకున్నాడో అట్టి స్వభావాన్ని మనం కలిగి ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రభునామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.